ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టెను. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము. ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తాడు. పడిపోయినా మరలా క్షమాపణ అడిగితే వదిలేస్తాడు. ఇలా ఛాన్సుల మీద ఛాన్సులు ఇస్తూనే ఉంటాడు దేవుడు అని విచ్చలవిడిగా అడ్డు అదుపులు లేకుండా ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవించే వారందరికీ చెప్తున్నాడు దేవుడు. నిజమే, నేను క్షమిస్తాను, ఎన్నిసార్లైనా క్షమిస్తాను. నేను ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఓకే, కానీ దుర్వినియోగం చేసావో నేను నా ఖడ్గానికి పదును పెట్టడం మొదలు పెడతా, జాగ్రత్త అని. భరిస్తాడు కదా అని ఒక మనిషి మనోభావాలతో ఆడుకుంటే వాడు ఓపిక పట్టినన్ని రోజులు బాగానే ఉంటుంది, తర్వాత నీ మీద నీకే అసహ్యం పుట్టేలా చేస్తాడు. ఒక మనిషి ఎలా చేయగలిగితే ఇక దేవుడు ఇంకెంతలా చేయగలడు? ఒకసారి ఆలోచించండి. కాబట్టి దేవునితో ఆటలొద్దు. దేవుడు హెచ్చరిస్తే మారదాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.